సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మీరు ఏదైతే ఈ బైబిల్ని అర్థం చేసుకున్నారో దానిపైన ఆ పాయింట్ పైన డిబేట్కి మీరు రెడీ? ఖచ్చితంగా రెడీగా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు నేను డిబేట్లో కొన్ని అంశాలు ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్, యేసు దేవుడు కాదు. యేసు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. యేసు దేవుడు అంటే అది యేసుకే అవమానము. ఈ అంశం మీద బైబిల్ మొత్తం నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్. సెకండ్ వచ్చేసి, ఈ యెహోవాకు, యేసుకు, పరిశుద్ధాత్మకు వీళ్ళ ముగ్గురికి ఒకరికొకరికి సంబంధం లేదు. ఓకే. యేసు యొక్క ఆలోచనలు వేరు, యెహోవా యొక్క ఆలోచనలు వేరు. త్రియేకత్రిత్వం అనే పదాలు మొత్తం బైబిల్ ప్రకారంగా తప్పు. మీరు ఇది అబద్ధాలు ప్రచారాలు మీరు చర్చలో చేస్తూ ఉన్నారు. ఈ అంశము. ఓకే. ఈ రెండు అంశాలు. తర్వాత యేసు చనిపోయింది మన కోసమే, మన పాపాల కోసమే. ఆయన రక్తం చిందిస్తే మన పాపాలు పోయాయి ఏవైతే ఉన్నాయో, ఇది కూడా రాంగ్ కాన్సెప్ట్. ఇది కూడా బైబిల్లో లేదు. అలా చేయమని పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. మీకు పాత నిబంధన గ్రంథంలో మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివి అందులో నేను చెప్పింది అబద్ధమని చెప్పినా మీరు ప్రూవ్ చేయగలిగినా కూడా నా పుస్తకాలు నేను విత్డ్రా చేసుకుంటాను. నేను తప్పుడు ప్రచారం చేశానని చెప్పేసి నేను గ్రామాల్లోకి వెళ్ళి నా తప్పు నేను సరిదిద్దుకుంటాను. నా ఛానల్ కూడా స్టాప్ చేపిస్తాను. ఇది చాలా మంది పాస్టర్లకు బెస్ట్ ఆప్షన్. ఎస్. ఇప్పుడు విన్నారు కదండి, ఏవైతే క్రైస్తవ సిద్ధాంతాలు చెప్పారో అట్లానే ఇప్పుడు ఆయన రాసిన బుక్ ఉంది. ఆ బుక్లో మీరు ఒక్కటి రాంగ్ అని ప్రూవ్ చేసినా ఇప్పుడు ఆయన చెప్పిన 3 స్టేట్మెంట్స్లో ఏ పాయింట్కి మీరు డిబేట్ ప్రూవ్ చేసినా ఇంకొక అసలు సిసిలైనటువంటి స్టేట్మెంట్ అండి, అనవసరంగా మర్చిపోయాను. ఓకే. అసలైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యేసు రెండవ రాకడ వస్తున్నాడని, ఆ రెండో రాకడ వచ్చే సమయానికి మనమందరం బాప్తిసం తీసుకొని రెడీగా ఉండాలి అనేది అన్నిటికంటే కూడా చెప్తుంటారు పాస్టర్లు. అసలు రెండో రాకడ బైబిల్ ప్రకారంగా లేదు. అది కూడా ఆ కాలానికి సంబంధించి పాత నిబంధన రెండిట్లో లేదు. పాత నిబంధన గ్రంథంలో యేసు గురించి ఏమి ఉండదు. అసలు యేసు ప్రస్తావన ఉండేదే కొత్త నిబంధనలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. అసలు యేసు రెండో రాకడ ఇప్పటి కాలానికి కాదు, ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పటికి రాడు అని చెప్పేసి నేను బైబిల్ ప్రకారంగా ప్రూఫ్ చేయగలుగుతాను. మొత్తం అంశాలు 4. యేసు దేవుడు కాదు, యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారని ఫస్ట్ అంశము. తర్వాత వచ్చేసి ఆయన రక్తం చిందిస్తే ఆయన పాపాలు అంటే మన పాపాలు పోవడానికి ఆయన రక్తం కార్చాడు అనేది కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్. అది కూడా బైబిల్ ప్రకారంగా. అది లాజిక్ లేనిది అనేది సెకండరీ, కానీ బైబిల్ ప్రకారం అదే తప్పు. ఆయన రెండో రాకడ ఉందని, అసలు రెండో రాకడ బైబిల్ ప్రకారం ఇప్పటిది కాదు, ఆయన ఎప్పటికీ రాడు. ఇది కాన్సెప్ట్. ఈ యెహోవా పాత నిబంధన గ్రంథం, ఈ పాత నిబంధన గ్రంథంలో యెహోవా కానీ, కొత్త నిబంధన గ్రంథంలో యేసు కానీ, పరిశుద్ధాత్మ కానీ, ఈ త్రియేకత్రిత్వం అనే కాన్సెప్ట్ లేదు. ఈ 4 అంశాలు. ఈ చనిపోయిన ఆయనే లేచారని 3వ రోజు అవును ఏదో పండగ కూడా చేస్తారు కదా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేస్తారు. చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడే. నిజం కాదా? అంటే బైబిల్ ప్రకారంగా ఆయన 3వ దినమున లేచినట్టు, కొంతమంది శిష్యులతో కలిసినట్టు, ఈ జరిగినటువంటి విషయాన్ని సర్వలోకానికి వెళ్ళి చెప్పండి అని చెప్పినట్టు, అవన్నీ కూడా బైబిల్లో అయితే రాయబడింది. నేను అవి రాయలేదని నేను చెప్పలేదు. అది జరిగిందా జరగలేదా అంటే సరే, అది బైబిల్లో రాయబడింది కాబట్టి నేను అది తప్పనట్లేదు. కానీ ఆయన రెండవ రాకడ ఏదైతే ఉందో, ఆ రెండవ రాకడ ఆ కాలానికి సంబంధించింది, ఆయనతో పాటు ఉన్న శిష్యులకి సంబంధించింది, అది పర్టికులర్గా ఒక దేశానికి సంబంధించింది. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో కూడా ఆ యేసు కూడా వచ్చింది ఒకే ఒక దేశానికి. నేను నశించిన ఇజ్రాయేల్ వద్దకే తప్ప నేను ఎవరి వద్దకు రాలేదు, మీరు అన్యజన మార్గంలోకి వెళ్ళకండి, నేను ఇజ్రాయేల్ వారి కోసమే వచ్చాను, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులందరిలోకెల్లా ప్రత్యేకించి నేను ఇజ్రాయేల్ అంటే మిమ్మల్ని మాత్రం నేను ఎన్నుకున్నాను అని చెప్పేసి ఎన్నో రిఫరెన్స్ బైబిల్లో ఉన్నాయి. మన భారతదేశానికి సంబంధం లేదా, మేము ఎందుకు ఇలా అంటున్నామంటే ఇవన్నీ మేము చదివిన వాళ్ళం కాబట్టి. ఇప్పుడు నేను అంటే నాకు భగవద్గీత గురించి నేను ఎక్కడైనా కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ నాకు తెలిసినటువంటి పరిధిలో నేను కేవలం ఇండియా కోసం వచ్చానని చెప్పేసి ఎక్కడ ఏ దేవుడు చెప్పలేదు. ఇది అఖండ భారతదేశము, మొత్తం సర్వమానవాళి సర్వ సృష్టిని కలుగజేసింది నేనే. నా యొక్క అంశం ప్రతి ఒక్క జీవిలోనూ నేను ఉన్నాను అంటే ఎక్కడ మనుషులను వేరు చేసినట్టు లేదు. జంతువులు కానీ జీవులను కూడా సమానత్వ భావన చూసినటువంటి నేను కొన్ని శ్లోకాలు చదివాను, భగవద్గీత కానీ కృష్ణుడు కానీ. ఇప్పుడు అది కాదు టాపిక్, డిబేట్ అయితే అది కాదు. కానీ ఈయన మాత్రము ఒక దేశానికే, ఒక జాతి వారికే, ఈ యేసు కూడా ఆ 12 మంది తెగల వారికే, అక్కడికే పరిమితం. మన భారతదేశానికి సంబంధం లేదు. నేను చెప్పినటువంటి ఈ అంశాలలో ఏ ఒక్క అంశం కానీ ఒకటి, ఈ అన్ని అంశాల మీద
డిబేట్ చేయాలంటే ఒక డిబేట్ సరిపోకపోవచ్చు. ఏదైనా ఒక అంశం మీరే సెలెక్ట్ చేసుకోండి. ఉమ్, యేసు దేవుడా అంటే నరకానికి వెళ్తారు అనే ఒక అంశం కానీ, యేసు రెండో రాకడ లేదు అది ఫేకు అనే అంశం మీద కానీ, లేకపోతే ఈ పరిశుద్ధాత్మ త్రియేక కాన్సెప్ట్ రాంగ్, త్రిత్వం అనేది. త్రిత్వం అది బైబిల్లోనే లేదు. ఓకే. యేసు యొక్క ఆలోచనలు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్మ అని 3 వేరు అనే కాన్సెప్ట్ కానీ, ఇందులో ఏదో ఒక అంశం మీద సెలెక్ట్ చేసుకొని వస్తారా, లేదా అన్ని అంశాల మీద ఒకటి రోజు డిబేట్ చేస్తారా అనేది చాయిస్ పాస్టర్లకే ఇస్తున్నాను. ఉమ్, వాళ్ళు ఎవరైనా కానీ, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు ఏ డినామినేషన్ చెందిన పాస్టరే కానీ, ఇంకా మీరు చర్చిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఇక ముందు భవిష్యత్తులో అవకాశం ఉండదు. నా పుస్తకాలు, నా ఐడియాలజీ సోషల్ మీడియాలో మాత్రమే కాదు, గ్రామాలలో, విలేజ్లలో నా టీం మెంబర్స్ నన్ను చాలామంది ఫాలో అవుతున్నారు. నన్ను ఇవన్నీ అబద్ధాలని చెప్పేసి నన్ను డిబేట్లో ఓడగొడితే ఉమ్. పాస్టర్లకే ప్లస్ పాయింట్, గొప్ప అవకాశం. వాళ్ళు ఎవరైనా కానీ రైట్, మీరు అన్ని ఆపేస్తానంటున్నారు కదా. ఖచ్చితంగా నా పుస్తకాన్ని చింపేస్తాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. రైట్. నేను ఇందులో అంశాలన్నీ నేను తప్పుగా రాశానండి ఉమ్, అని చెప్పి ఇదే కెమెరా ముందు నా పుస్తకం చింపేసి, ఆ రోజు నుంచి అప్పటితో నా పుస్తకాలు సప్లై ఆగిపోతుంది. నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్, ఈ పుస్తకాలు ప్రచారం చేసినవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం ఆగిపోతాయి.